హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఈనాటి కథ భార్యతో రెండో పెళ్ళి. రాసిన వారు డి కామేశ్వరి గారు. నా మాటల్లో వినేసిద్దాం రెండో భాగం. దీనికంటే ముందు మొదటి భాగం మన ఛానల్లో ఉందండి. అది విన్నాక ఇది కంటిన్యూ చేయండి, సరేనా? నన్ను కలవరిస్తున్నాడా? ఒంటి మీద తెలివిలేని దశలో 1-2 సార్లు నీ పేరు కలవరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడంట. నిన్ను తీసుకొని రావడానికి వీలైతే నేను తీసుకురమ్మన్నారు డాక్టర్లు. చంప పగల కొడతాను. మళ్ళీ ఏదో వెధోపన్నాగం పన్నుతున్నట్లున్నావు. రామరామ, నీ ప్రేమల మీద ఒట్టు. జానీ నా అబార్షన్కి డబ్బిచ్చేశాడు. అతడు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోడు కనుక అతడి మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. నేను ఊరికే ఈ విషయం చెప్పాను అంతే. వెళ్ళటం వెళ్ళకపోవటం నీ ఇష్టం. ఇందులో నాకు వచ్చేది పోయేది ఏం లేదు. యశోద మాట్లాడలేదు. మనసు కొంచెం కరిగింది. వివేక్ జానీని మరీ ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. జానీ తనని కలవరిస్తున్నాడు అనేది యశోద నమ్మలేదు. అరుణ అతి తేలిగ్గా కట్టుకథలు అల్లేయగలదు. విన్నవి కొన్ని, లేనివి చాలా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చౌకబారు ప్రేమ కథలన్నీ చదివి అవన్నీ తన పరంగా ఊహించుకుని నిజంగా జరిగినట్లే చెప్పేస్తుంది. తనని తిరస్కరిస్తే ఎలా కుమిలిపోయారో ప్రేమ కథలోలాగా వర్ణించి చెప్తుంది. అంచేత మనసులో కొంచెం సానుభూతి కలిగినా హాస్పిటల్కి వెళ్ళలేదు. వివేక్ తన్ను పెళ్లి చేసుకుంటాను అనటం వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది యశోద. గొప్పింటి అబ్బాయి కూతుర్ని కోరి పెళ్లి చేసుకుంటా అన్నందుకు పార్వతి చాలా ఆనందించింది. దక్షిణామూర్తికి సంతోషం కలిగిన పార్వతిలా తొందరపడలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు అన్నీ సేకరించాడు. అతడికి అంత సంతృప్తి కలగలేదు. ఆ రోజు భోజనాల దగ్గర సంభాషణ ప్రారంభమైంది. నేను ఆ కుటుంబం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను, ప్రారంభించాడు దక్షిణామూర్తి. ఏంటంట అడిగింది పార్వతి. చెవులప్పగించి వింటోంది యశోద. ఆ పిల్లాడి తల్లి మంచిదంట, కానీ తండ్రి చాలా కర్కోటకుడు. తన అభిప్రాయం ఖచ్చితంగా అమలు జరిపిస్తాడంట. అతడి రైస్ మిల్లులోని వర్కర్స్కి, స్టాఫ్కి కూడా అతనంటే టెర్రర్ అంట. ఇందులో కర్కోటంగా ఉండేదేముంది? వ్యాపారం అన్నాక ఆ మాత్రం గట్టిదనం లేకపోతే ఎలాగా? ఏమో, ఆ అబ్బాయి మరీ మెత్తని వాళ్ళలాగా అమాయకుల్లాగా ఉన్నాడు. తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడు. ముందు ముందు తండ్రి ఎలా ఆడిస్తే అలా ఆడాడనుకో, మన యశు ఏమైపోతుంది? ఏమీ కాదు. అబ్బాయి మంచివాడు, అంతే, చదువుకున్నవాడు. తండ్రి చేతిలో కీలుబొమ్మ ఎలా అవుతాడు? అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంది. మీరు అవి ఇవి చెప్పి అడ్డుపులలేమి వేయకండి. ఈ సంబంధం బాగుంది నాకు. కలిగిన కుటుంబం అంతే. నీకెంతసేపు కలిగిన కుటుంబం అని ఆశ. తండ్రి నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఈ సంబంధం నాకు అసలు నచ్చలేదు. ఈ అబ్బాయితోనే పెళ్లి జరగాలి. వద్దు, ఈ పెళ్ళి వద్దు. అమ్మా, దయచేసి మీ లవ్ ఆపండి అంది యశోద కల్పించుకొని. పార్వతి, దక్షిణామూర్తి ప్రతి చిన్న విషయానికి అవునంటే కాదని వాదించుకుంటూ ఉంటారు. ఆ వాదనలకి యశోద ముద్దుగా లవ్ సీన్స్ అని పేరు పెట్టుకుంది. ఈ పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను అంది నెమ్మదిగా. ఒక్క విషయం ఆలోచించుకో అమ్మా. నీవు ఆ ఇంట్లో ఉండవలసి వస్తే అందరి గురించి కూడా ఆలోచించుకోవాలి అన్నాడు దక్షిణామూర్తి. నీ భర్త నీకు ముఖ్యం. మిగిలిన వాళ్లతో ఏంటి? అంతగా ఇష్టం లేకపోతే నువ్వు మీ ఆయన ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అంది పార్వతి. మూర్తి మళ్ళీ అనబోతుంటే యశోద అడ్డుకొని, నేను వివేక్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి కూడా ఇష్టం కనుక పెళ్లి చేసుకుంటాం. ముందు ముందు ఏమి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు ఊహాగానాలు చేయటం అనవసరం. సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు తగిన విధంగా వాటిని పరిష్కరించుకుంటాను. కాలేజీకి వెళ్ళటానికి తయారవుతుంది యశోద. ఇంటి బయట మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు వినిపించి బయటకు వచ్చింది. వివేక్ మోటార్ సైకిల్ దిగి లోపలికి రాకుండా బయటే నిలబడ్డాడు. అతడు తమ ఇంటికి రావటం, అది తమ మధ్య ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన 2 రోజులకే రావటం యశోదకి ఆనందం కలిగించింది. అక్కడే నిలబడిపోయారేం? లోపలికి రండి అంది. ఇక్కడ కాలింగ్ బెల్ లేదు బిడియంగా అన్నాడు.
కొంచెంసేపు తమ ఇల్లు అంత పెద్ద భవంతి కానందుకు సంకోచం కలిగినా అంతలోనే తేరుకుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? మా ఇల్లు మీ ఇళ్లలాగా భవంతులు కావు. 4-5 వాటాలకి ఇదే కాంపౌండ్ గేటు. అందుచేత కాలింగ్ బెల్ ఉండదు. అదీ కాక మా ఇంట్లో అల్సేషియన్ డాగ్ లేదు. అంచేత కాలింగ్ బెల్ నొక్కకుండా వచ్చినా పర్వాలేదు నవ్వాడు. అమ్మ చెప్పింది. మా టింకు ధాటికి ఎవరు నిలబడలేరు. మీరు దాన్ని ఎదుర్కొన్నారు అంటే జీవితంలో ఎంతైనా ఎదుర్కోగలరు. అమ్మ మిమ్మల్ని మెచ్చుకుంది. లోపలికి రండి, మా అమ్మ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మోటార్ సైకిల్ ఆవరణలో పార్క్ చేసి లోపలికి వచ్చాడు వివేక్. కుషన్స్ వేసిన క్యాన్ చైర్లో కూర్చోమని తల్లికి చెప్పింది. పార్వతీ కంగారు అంతా ఇంత కాదు. ఇండియన్ ప్రెసిడెంట్ లాంటి విఐపి ఎవరో తమ ఇంటికి వచ్చినట్లే అయిపోయింది. పక్కింటి పిల్లాన్ని బతిమిలాడుకొని కొంత దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుంచి అజ్మీర్ కలాకండ్ తెప్పించింది. అప్పటికప్పుడు పెసరపప్పు నానపోసి నానకుండానే గ్రైండర్లో వేసి రుబ్బి పెసరట్లు పోసింది. ఉన్న కొంచెం పాలతో పాయసం చేసింది. 5 నిమ్మకాయలు కోసి తయారుగా ఉన్న అన్నంలో పిండి నిమ్మకాయ పులిహోర కలిపింది. ఒక ప్లేట్లో కలాకండ్, కప్పులో పాయసం, మరో ప్లేట్లో పెసరట్టు, నిమ్మకాయ పులిహోర పెట్టి అతని ముందుంచింది. నా కోసం మీరు చాలా శ్రమపడ్డారు అన్నాడు మొహమాటంగా. శ్రమేమీ లేదు. నువ్వు మా ఇంటికి రావటమే భాగ్యం. నీకోసం అంత మాత్రం చేయలేనా? మనసారా అంది. ఆవిడ ప్లేట్లో పెట్టినవన్నీ తిన్నాడు వివేక్. యశోదకే ఆశ్చర్యం కలిగింది అంతా తింటున్నందుకు. పార్వతి ఆనంద భాష్పాలతో మురిసిపోతూ చూసుకుంది కాబోయే అల్లుణ్ణి. అవన్నీ తినటమే కాక పార్వతి ఇచ్చిన కాఫీ కూడా తాగాడు. ఇంక వెళ్ళొస్తానండి అని లేచాడు. అప్పుడప్పుడు వస్తుండు బాబు అంది పార్వతమ్మ అభిమానంగా. తప్పకుండా వస్తానండి మర్యాదగా సిన్సియర్గా చెప్పాడు. అతడితో కాంపౌండ్ గేట్ వరకు వచ్చింది యశోద. ఇక్కడికి దగ్గరలో డాక్టర్ ఎవరన్నా ఉంటే చెప్పగలరా అడిగాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. ఏమైంది కంగారుగా అడిగింది. ఏం లేదు, కడుపులో ఇంత బరువు మొయ్యలేకుండా ఉన్నాను. వెంటనే ఏమో తీసుకోవాలి, లేదా వాంతులవ్వటానికి మందు తీసుకోవాలి నవ్వింది. మరీ అంత కడుపు బరువెక్కేలాగా ఎందుకు తిన్నారు? కొంచెం టేస్ట్ చూసి వదిలేస్తే అయిపోయేది కదా. ఆవిడ ఎంతో అభిమానంతో నా కోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు తయారు చేశారు. అవన్నీ నేను తింటే ఆవిడికి ఎంతో తృప్తి కదా. పొట్ట ఖాళీ చేసుకునేటందుకు 1,00,000 మార్గాలున్నాయి. కళ్ళు విప్పార్చుకొని చూసింది యశోద. అంతకుముందు ఆమె మనసులో అతడంటే కలిగిన గౌరవం రెట్టింపయింది. బయటకొచ్చి కాంపౌండ్ గేటు మూసి పదండి అంది. మీ టీవీఎస్ ఏది? ఉంది లోపల. ఇప్పుడెందుకది? నేను మీ మోటార్ సైకిల్ మీద కూర్చొని రాగలను. కొన్ని సెకండ్లు అతనేమీ మాట్లాడలేదు. జేబు రుమాలు తీసుకొని మొహం తుడుచుకున్నాడు. వద్దు, టీవీఎస్ మీదే రండి. యశోద హర్ట్ అయింది. ముఖం పాలిపోయింది. అతడి ముందు నిలబడకుండా వెనక్కి తిరిగి లోపలికి పోవాలనిపించింది. ప్లీజ్ అలా అయిపోకు. నా మోటార్ సైకిల్ మీద ఎందుకు రావద్దన్నానో నీకు సాయంత్రం చెప్తాను. క్లాసులు అయిపోయాక హోటల్ సంపూర్ణలో కూర్చుందాం. వస్తారా? వస్తాను వెంటనే ఒప్పుకుంది. వివేక్ హోటల్కి ఆహ్వానించటం చాలా అపురూపమైన విషయం. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళా రాకపోవచ్చు. 2 వీధుల అవతల డాక్టర్ జగన్నాథ్ ఉన్నాడు. అతడి ఇల్లు కమ్ డిస్పెన్సరీ చూపించింది. వివేక్ నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చూసి జాలిపడింది. వచ్చే వరకు ఉందామనుకుని అభిమానం అడ్డొచ్చి టీవీఎస్ మీద కాలేజీకి బయలుదేరింది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని పగలంతా గడియారం చూస్తూనే గడిపేసింది యశోద. ఆఖరికి క్లాస్ కాగానే పుస్తకాలు లెదర్ బ్యాగ్లో వేసుకుని స్కూటర్ స్టాండ్ వైపు నడుస్తున్న యశోదకి వెనకాల నుంచి కారు హారన్ వినిపించింది. ఆగి చూసింది. అది జానీ కారు. అయితే డ్రైవర్ సీట్లో జానీ లేడు. ఎవరో డ్రైవర్ ఉన్నాడు. జానీ వెనక సీట్లో జారిగిలబడి ఉన్నాడు. అతడి ఎడమ కన్ను బాగా ఉబ్బిపోయింది. కుడి చేయి లేపలేకపోతున్నాడు. కూర్చున్నాడు గనక కాళ్ళు ఎలా ఉన్నాయో తెలియటం లేదు. జాలి కలిగింది యశోదకి. అతడు చేసింది చిన్న తప్పు. శిక్ష బాగా పెద్దదే అనుభవిస్తున్నాడు. పాపం. వివేక్ అంతలా కొడతాడని తను ఊహించలేదు. యశోద గారు అని కారులో కూర్చొనే పిలిచాడు. మామూలుగా అయితే ఈ పాటికి కారు దిగి ఈల వేసి ఉండేవాడు. కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయన్నమాట. చూశారా, లేచి నిలబడలేకపోతున్నాను. న్యాయంగా నేనిప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన వాణ్ణి. డ్యూటీ డాక్టర్కి లంచం పెట్టి తప్పించుకున్నాను నవ్వుతూనే చెప్తున్నాడు. తను అతన్ని కొట్టించిందన్న కోపం లేదు. ఏంటో చెప్పండి, అంత అర్జెంటుగా మాట్లాడాలని వచ్చారు అని సౌమ్యంగానే అంది. మీరు వివేక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అరుణ చెప్పింది నిజమేనా? నిజమే. నిశ్చితార్థం కూడా అయిపోయిందా? అది మీకంత అవసరమా? నాకు మీ మీదున్న అభిమానాన్ని బట్టి అవసరమే. ఆ అవసరం ఏంటో చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను.
వివేక్ది మాది స్వగ్రామం ఒకటే. మా నాన్నగారిది మొదటి నుంచి తివాచీల వ్యాపారం. వివేక్ తండ్రిది వ్యవసాయం. ఒకసారి పంటకాలువ తగాదాలో పక్క పొలంలో పనిచేస్తున్న రైతుని 10 మందిలో తల పగలగొట్టించి ఒక్కడు నోరెత్తకుండా కేసు మాపు చేయించాడు. తను అనుకున్న దానికి అడ్డు తగిలితే ఊరుకోరు. సంకల్పించుకున్నది ఏ మార్గంలో అయినా సాధించకుండా వదలడు. పరమ కర్కోటకుడు అని చెప్పుకుంటూ ఉంటారు. వివేక్ తండ్రి మాటకి ఎదురు చెప్పని ఉత్తమ పుత్రుడు. యశోద మనసంతా చేదుగా అయిపోయింది. వివేక్ తెచ్చిన విడాకుల ప్రస్తావన మనసులో మెదిలింది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇది చెప్పడానికే వచ్చారా? మరొకటి కూడా చెప్పాలని. చెప్పండి, గొంతు సవరించుకున్నాడు జానీ. మేము కోటీశ్వరులం కాకపోయినా ఉన్నవాళ్లలోకి లెక్కలోకి వస్తాం. మా నాన్నగారికి జూటు మిల్లుంది, తివాచీల వ్యాపారం ఉంది. యశోద మాట్లాడలేదు. నేను అమ్మాయిలతో తిరిగే మాట నిజమే, కానీ చదువులో ఏనాడు వెనుకబడలేదు. నా వెంట ఎందరో అమ్మాయిలు పడుతున్నారు. వాళ్లలో అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ నాకెప్పుడు ఎవరిని చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సారీ, నాకు వివేక్తో పెళ్ళైపోయినట్లే. అదీగాక మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అసలు ఎప్పుడూ లేదు. నా కారణంగా మీకిన్ని దెబ్బలు తగిలాయని సానుభూతితో మాత్రమే ఇంతసేపు మాట్లాడుతున్నాను. బాయ్. గిర్రున తిరిగింది వెనక్కి. అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశంతో. కొంత దూరంలో నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో చూస్తున్నాడు వివేక్. ఆ కళ్ళు ఎంత ఎర్రగా మండుతున్నాయంటే ఆ చూపులు తనను నిలువున భస్మం చేస్తాయేమో అనిపించింది. చటుక్కున చూపులు దించుకుంది. సాయంత్రం 4 గంటలైనా బయట ఎండ చిరచిరలాడిస్తోంది. ఆ ఎండలో నుంచి టీవీఎస్ మీద వచ్చాక హోటల్ సంపూర్ణలో ఏసీ రెస్టారెంట్ హాల్ చాలా హాయిగా ఉంది. వివేక్ మాత్రం ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నట్లు లేదు. కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. వెయిటర్ వచ్చి టేబుల్ దగ్గర నిలబడ్డాడు ఆర్డర్ కోసం. వివేక్ మాట్లాడకపోవడంతో తనే ఆర్డర్ చేసింది. 2 బాసుంది, 2 మసాలా దోశ. అప్పటికీ వివేక్ మాట్లాడలేదు. ఎరుపు తగ్గని కళ్ళతో ఎదురుగా ఉన్న కిటికీ అద్దాన్ని చూస్తూనే ఉన్నాడు. అతని చూపులు కిటికీ అద్దాన్ని దాటి మరెక్కడికో పోతున్నాయని యశోద గ్రహించింది. ఏమిటో చెప్తా అన్నారు, చెప్పండి మరి. నవ్వుతూ మాటలు మొదలుపెట్టింది యశోద. జానీ నీతో ఏం మాట్లాడాడు? సూటిగా అడిగాడు వివేక్. మెత్తని పదును ఉంది మాటల్లో. అప్పటి వరకు అతన్ని ఆ విషయమే మదిస్తోందని యశోద గ్రహించింది. ఆమెకి ఆనందము భయము రెండూ కలిగాయి. జానీ వివేక్ తండ్రిని గురించి చెప్పిందంతా చెప్పింది. చివరికి నువ్వు తండ్రి మాట దాటని ఉత్తమ పురుషుడి వంట అంది వేళాకోళంగా అంటున్నట్లు. చివరిది తప్పు, శాంతంగా అన్నాడు వివేక్. ఏది? నేను తండ్రి మాట జవదాటని ఉత్తమ పుత్రుడు కావటం అంటే మిగిలినవన్నీ నిజమేనా? నిజమే, పూర్తిగా కాదు. వ్యవసాయాల్లో పంటకాలువ నీళ్లు వదలటం దగ్గర ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ గొడవల్లో కొందరు చావటం కూడా జరిగిపోతూనే ఉంటుంది. అలా జరిగింది. నాన్నగారు ఆ కేసు బయటికి పొక్కకుండా మేనేజ్ చేశారు. అది ఎంతో నాకు తెలియదు. లోపల వణికిపోయింది యశోద. ఇప్పటికీ మీ నాన్నగారి స్వభావం అదేనా? స్వభావం ఎందుకు మారుతుంది? ఆయన అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల అలాగే ఉంది. మీరు ఆయన్ని ఎదిరిస్తారా? ఎదిరించను. అసలు ముఖాముఖి మాట్లాడను. మరి ఉత్తమపుత్రుడు కాదంటే అర్థం? నేను చేయదలుచుకుంది నేను చేస్తాను. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. నాన్నగారికి కోపం వస్తుంది. నన్నేమనరు, అమ్మని తిడతారు అన్నాడు. నాన్నగారి తిట్లు అమ్మకు అలవాటే, శాంతంగా భరిస్తుంది. నాకు నాన్నగారికి మధ్యన జరిగేది కోల్డ్ వార్. అంతకంటే మీ నాన్నగారిని వదిలేసి మీకు ఇష్టమైనట్లుగా ఉండవచ్చు కదా. అది కుదరదు. అమ్మ నాన్నగారిని వదలదు, నేను అమ్మను వదలను. కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకొని ఆలోచిస్తూ అడిగేసింది. ఇందుకేనా మీరు విడాకుల ప్రస్తావన తీసుకొచ్చారు? కాదు, నిదానంగా అన్నాడు. గుండె జల్లుమంది యశోదకి. మరోసారి లోపల నుంచి పారిపో పారిపో అని వినిపించినట్లయింది. తలెత్తి యశోద కళ్ళలోకి చూశాడు. ఆ సమయంలో కళ్ళ నిండా ఆమె పట్ల ఆరాధన. ఆ కళ్ళు చూస్తుంటే ఇంకేమీ ఆలోచించలేకపోతుంది. సంకోచాలన్నీ ఎక్కడివక్కడ పటాపంచలైపోతున్నాయి. యశు నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపులో అనురాగం ఉట్టిపడుతోంది. మనిద్దరి మధ్య ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వస్తే పాతకాలపు సెంటిమెంట్లతో జీవితం నాశనం చేసుకోకుండా మళ్ళీ నీ జీవితం ధైర్యంగా నీవు జీవించగలిగేలాగే ఉండాలి అని అడిగాను. ఏమిటి? అసహనంగా అంది. జానీ నీతో మాట్లాడింది అంతేనా? కాదు, మరేమన్నాడు ఇంకా? చెప్పమంటారా? మీ ఇష్టం. మీరు నన్ను నువ్వు అని పిలవచ్చు. మీరు నన్ను మీరు అంటున్నారుగా. నువ్వు అనమంటావా? అలాగే నాకు ఇష్టం. సరే అయితే.
జానీ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాళ్ళకి డబ్బుందంట, అతనికి చదువు వస్తుందంట. బోలెడు అమ్మాయిలతో తిరిగినా నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనిపించిందంట. పాలిపోయింది వివేక్ మొహం. మంచిదే అన్నాడు. ఏంటి మంచిది? అతన్ని జానీని పెళ్లి చేసుకోవటం. ఛ, ఆ రోగున. అతడు రోగ్ కాదు. అతడు ఏ అమ్మాయిని బలవంతం పెట్టలేదు, ప్రలోభ పెట్టలేదు. నాకు బాగా తెలుసు. మీ ఆడపిల్లలే ఎలాగైనా ఆ బంగారు పిచ్చుకొని వల్లో వేసుకోవాలి అని అతడి వెంటపడి వేధిస్తున్నారు. అతడు తప్పు లేదంటారు. లేదు. అయితే నేను అలాగే తిరిగితే తప్పు లేదంటారా? అన్నో, నువ్వు తిరిగితే తప్పే. ఆడదాని ఒక రూలు, మగవాడికో రూల్నా? తప్పదు. సృష్టి క్రమం అలా ఉంది. అంటే ఆడదానికి ప్రకృతి మాతృత్వం విధించింది కనుక. కరెక్ట్. మాతృత్వం అంటే ఏమిటి? సృష్టి శక్తిని గ్రహించటం. అలా గ్రహించే శక్తి ఆడదానికి మాత్రమే ఉంది. మగవాడు సృష్టి శక్తిని విడుదల చేస్తాడు. అంచేత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఇంతేనా? శారీరకమైన సంబంధాలేనా? మరి మనసు మాట? మనసు ప్రసక్తి ఉంది గనకనే ఇలాంటి విశృంఖల సంబంధాల్లో స్త్రీదే తప్పు అంటున్నాను. సాధారణంగా మగవాడికి సెక్స్ అవసరం. స్త్రీకి సెక్స్ ప్రేమలో ఒక భాగం మాత్రమే. ప్రేమ ఆమె జీవితానికి ఆలంబనం. ఇవి సహజమైన స్త్రీ పురుషుల మన ప్రవర్తులు. డబ్బు కోసమో పెళ్లి కోసమో సహజ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించే స్త్రీ తప్పు అనటం చాలా చిన్న మాట. అలాంటి స్త్రీ ఆవేశంతో మాట పూర్తి చేయలేకపోయాడు. ఆశ్చర్యంతో వింటోంది యశోద. వివేక్ నోట ఇలాంటి మాటలు ఇంతటి ఆలోచనతో వస్తాయని అనుకోలేదు. ఎంతగా స్త్రీజన పక్షపాతంగా ఉన్నా వివేక్ మాటల్లో నిజాన్ని కాదని అనలేకపోయింది. కూల్ డౌన్ అంది చిరునవ్వుతో. జానీ మాటల్లో నిజం ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడం కంటే అతన్ని చేసుకుంటేనే నువ్వు సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీకెంత జలసీ ఉన్నా నీ ఫ్రెండ్గా నీకు సలహా ఇస్తున్నాను. థ్యాంక్స్. కానీ అలాంటి జులాయి మనిషిని నేను పెళ్లి చేసుకోలేను. చురుగ్గా చూశాడు వివేక్. అతడికి ఆడ స్నేహితులు ఉన్నారని పెళ్లి చేసుకోను అంటున్నావా? ఆ స్వరము, ఆ మాటల ధోరణి యశోదకే వింతగా అనిపించి చటుక్కున అంది. నాకతడి మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఎన్ని బలహీనతలున్నా క్షమించేదాన్నేమో. అంచేత అతనితో నాకు పెళ్లి ఆలోచన రాదు. వివేక్ కళ్ళు మెరిశాయి. హమ్మయ్య అనుకుంది యశోద. అప్పుడు అడిగింది రెండోసారి. ఉదయం నాతో అన్నారు ఏదో చెప్తానని. మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద రావద్దన్నాను. అందుకు కారణం ఆగాడు. గొంతు సవరించుకొని నెర్వస్గా నవ్వాడు. నాకు ఆడపిల్లలతో మాట్లాడటం అలవాటు లేదు. చనువుగా ఉండటం అస్సలు తెలియదు. అంతేకాదు ఆడపిల్లలు మరీ దగ్గరగా వస్తే చేతులు వణికిపోతాయి. నేను ఇంతకుముందు ఏ ఆడపిల్లని మోటార్ సైకిల్పై కూర్చోబెట్టుకోలేదు. మొదటిసారిగా నిన్ను ఎక్కించుకుంటే నా చేతులు వణికితే నువ్వు కింద పడి నీకు దెబ్బలు తగిలితే? యశోద తెల్లపోయింది. అతడిని చూసి విరగబడి నవ్వింది. ఏదో పెద్ద రిలీఫ్ పొందిన వాళ్ళగా అతడు నవ్వాడు. వివేక్ తల్లి ఎదుట కృష్ణాజనం మీద కూర్చున్నాడు. ఆవిడ పూజ పూర్తి చేసి నమస్కారం చేసి లేస్తుంటే తను దేవుడికి దండం పెట్టాడు. నవ్వింది ప్రసూన. ఆవిడ పూర్తి పేరు ప్రసూనాంబ. అందరూ ప్రసూన అని పిలుస్తారు. తల్లితో ప్రత్యేకించి ఏదైనా పని ఉన్నప్పుడే వివేక్ పూజ గదిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఆ ఇంట్లో ఏ రహస్యాలు మాట్లాడుకోవటానికి పూజ గదికి మించిన స్థలం లేదు. ఏం కావాలి అడిగింది ప్రసూన. ఆ రోజు మన ఇంటికి వచ్చింది చూడు, ఆ అమ్మాయి గుర్తుందా? యశోద, ఎందుకు గుర్తుండదు? నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అవును. నాన్నగారితో మాట్లాడమంటావా? వద్దు. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అదేం? నాన్నగారికి నువ్వు చెప్పటం, ఆయన్ని ఒప్పించటం, ఈ తతంగాలు ఏమీ వద్దు. ఆయనకి ఏమీ చెప్పకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు ఆశీర్వదించు చాలు. వివేక్, ఇలా అయితే నాన్నగారికి చాలా కోపం వస్తుంది. అవును వస్తుంది. కానీ పెళ్ళైపోయాక ఏమీ చేయలేరు. అంటే? నాన్నగారి సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. ఆయనకి ఇష్టం లేని పని ఈ ఇంట్లో జరగటానికి వీల్లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాన్నగారికి ఇష్టం ఉండదని నీకు నాకు కూడా తెలుసు. నువ్వు చెప్పి ఒప్పిస్తానంటావు. ఒప్పుకున్నట్లు కనిపిస్తారు. కానీ తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ పెళ్లి కాకుండా చేస్తారు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే మాటలతో ప్రమేయం లేని అవగాహన ఇద్దరి మధ్య. కొంతసేపటికి ప్రసూన అంది. నీకు కావలసినట్లు చేసుకో. నాకు మాత్రం చెప్పడం దేనికి? చెప్పానుగా నీ ఆశీర్వాదం కావాలి అని. మీ నాన్నగారికి తెలియకుండా నేను వస్తే ముందు ముందు నా మీద ఆయనకి నమ్మకం పోతుంది. భర్తకు విధేయత మంచిదే. కానీ కొడుకు విషయంలో ప్రేమ బాధ్యత రెండూ ఉండాలి. నాకు తెలుసు. కానీ తల్లి కొడుకుల మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది. కోపం పగ ఉండవు. వివేక్ మాట్లాడలేదు.
తల్లి దగ్గర కూడా అతడు ఎక్కువ మాట్లాడ్డు. కానీ అతడికి తన తర్వాతే లోకమంతా అని ఆమెకు తెలుసు. తల్లి బతుకుతున్నది తన కోసమే అని అతడికి తెలుసు. వివేక్ లేచాడు. ఏం చేద్దామనుకుంటున్నావు? కంగారుగా అడిగింది. నాకిష్టం లేని పని నేను చెయ్యను అని నీకు తెలుసుగా. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు? సాహసిలా ఉంది. తెలుసు. సరిగ్గా అందుకే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మన ఇంటికి వచ్చాక ఆ అమ్మాయికి సాహసం కూడా చాలా అవసరం. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నాన్నగారికి కూడా ఇష్టమున్న అమ్మాయిని చేసుకున్నావనుకో, అప్పుడిక సాహసము శౌర్యము ఇవన్నీ దేనికి? నేను ఈ అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటున్నాను నీ ఆశీర్వాదంతో. వెళ్ళబోయాడు వివేక్. అతడి చెయ్యి పట్టుకుంది ప్రసూన. ఏ రోజు పెళ్లి చేసుకుంటున్నావో చెప్పు, ఎన్ని గంటలకో చెప్పు, వచ్చి ఆశీర్వదిస్తాను. తల్లి చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. మా అమ్మ చాలా మంచిది అన్నాడు. అతడు తల్లికి థ్యాంక్స్ చెప్పే పద్ధతి అది. హలో, యశోదని పలకరించింది ఒక అమ్మాయి. ఎరుపులో పసిమి కలిసిన శరీర ఛాయ, బాబ్డ్ హెయిర్, మ్యాక్సీ, ఒంటి మీద నగల్లేవు, యూరోపియన్లా ఉంది. సారీ, నేను మిమ్మల్ని ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు. గలగలా నవ్వింది ఆ అమ్మాయి. మీరు నన్ను అసలు చూడలేదు. నేను మెడ్రాస్ సెయింట్ మేరీస్ కాన్వెంట్లో చదువుతున్నాను. మా జానీ కారులోంచి చూపిస్తే దూరం నుంచి మిమ్మల్ని చూశాను. జానీ? అవును, మీ క్లాస్మేట్. యశోద ముఖం ఎర్రబడింది. నువ్వు అతడి మరో గర్ల్ ఫ్రెండ్వా? నేను జానీ సిస్టర్ని. ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం మేమిద్దరమే. ఐఎమ్ సారీ. హీ డిజర్వ్స్ ఇట్. కోపంగా అంది. ఏం కావాలి మీకు? నాకేం అక్కర్లేదు. మా మమ్మీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆవిడ బయటికి రారు. ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇది మీ జానీ ఆడుతున్న మరో నాటకమా? రోషంతో ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలిసినంత వరకు జానీ నాటకాలాడ్డు, మోసమూ చెయ్యడు. అన్నీ ముక్కుకు సూటిగా స్పష్టంగా చెప్తాడు. వాడితో తిరిగే ఆడపిల్లలందరూ వాడు పెళ్లి చేసుకోడు అని తెలిసే తిరుగుతున్నారు. యశోద కాస్త తగ్గింది. మీ అమ్మగారు నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఆవిడికి నేను ఎలా తెలుసు? జానీ చెప్పగా వినటమే. కొంచెం ఆగి అంది ఆ అమ్మాయి. జానీ అమ్మాయిలతో తిరుగుతాడు అని మమ్మీకి తెలుసు. అది మంచిది కాదని ఎన్నో విధాలు నచ్చచెప్పింది. కానీ వినలేదు. ఇన్నాళ్ళకి జానీ మమ్మీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అని చెప్పాడు. మమ్మీ మిమ్మల్ని ఒకసారి చూడాలి అనుకుంది. వస్తే రండి, లేకపోతే మీ ఇష్టం. ఇప్పుడే వెళ్దాం పద అంది యశోద. జానీకి భయపడి పారిపోవటం అర్థం లేని పని. అతడంటే తనకి ఇష్టం లేదు. అంత మాత్రాన ఒక పెద్ద ఆవిడ తనను చూడాలనుకుంటుంది కదా, ఎందుకు తిరస్కరించాలి? ఇద్దరూ ఆటోలో వెళ్ళారు. జానీ ఇల్లు పెద్ద ఆడంబరంగా ఏం లేదు. ఒక మోస్తారు డాబా ఇల్లు. కానీ చాలా నీట్గా ఉంది. గోడకి యేసుక్రీస్తు తైలవర్ణ చిత్రం ఉంది. సోఫా సెట్టు, మధ్యలో టీపాయ్. ఎవరూ? లోపల నుంచి వచ్చింది ఒక నడివయసు ఆవిడ. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన వాయిల్ చీర కట్టుకుంది. ఏ అలంకారమూ లేదు. నుదుటి మీద బొట్టు కూడా లేదు. జానీ చెప్పింది ఈ అమ్మాయి గురించే మమ్మీ. నువ్వు చూడాలనుకుంటున్నావని చెప్పాను. వెంటనే వచ్చింది. నువ్వా? యశోదను చూస్తూనే కొంచెం ఆశ్చర్యంగా అంది ఆవిడ. కూర్చోమ్మా. జానీ ప్రేమించాడంటే ఎంత స్టైల్గా ఉంటుందో అనుకున్నాను. నువ్వు చాలా సాదాసీదాగా ఉన్నావు. అవునులే, స్టైల్గా విరగబడే ఆడాళ్ళు ఈ మగాళ్ళకి కలిసి తిరిగేదానికే పనికొస్తారు. ప్రేమించేది మాత్రం నీబోటి వాళ్లనే. ఇబ్బందిగా కూర్చుంది యశోద. ఆవిడంటే గౌరవం కలుగుతుంది. క్రిస్టియన్స్లో సాధారణంగా మాట, మంచితనం, ఒక విధమైన సభ్యత, పరిశుభ్రత కనిపిస్తాయి. ఆ ఇంట్లోనూ అవన్నీ ఉన్నాయి. వంట మనిషి ప్లేట్లో కేకు, పళ్ళు తెచ్చిపెట్టింది. జానీ చెల్లెలు యాపిల్ జ్యూస్ కలిపి తీసుకొచ్చింది. జానీ తల్లి మాట్లాడటం మొదలుపెట్టింది. జానీ గురించి నేను నీకేం చెప్పాల్సిన పనిలేదు. నీకే తెలుసు. నువ్వు నమ్మగలవో లేదో కానీ అమ్మాయిలే వీణ్ణి ఇంటి పట్టున ఉండనివ్వరు. సైతానుల్లాగా వీణ్ణి టెంప్ట్ చేస్తారు. ఏ అమ్మాయిలో ఏం లోకమో. ఒక పూట కారు, షికారు, హోటల్లో డిన్నరు చాలు వీళ్ళకి. వారం రోజులు నేను ఉపవాసం చేసి మేరీ మాతని ప్రార్థిస్తూ కూర్చున్నాను. పైకి అలా కనిపిస్తాడు కానీ వాడిది చాలా మెత్తని మనసు. కన్నీళ్లతో నా ముందు మోకరించాడు. మేరీమాత ముందు మోకరించి ఇంకెప్పుడూ అమ్మాయిలతో తిరగను అని ప్రమాణం చేశాడు. పాపం 2 రోజులు కాలేజీ నుండి తిన్నగా ఇంటికే వచ్చాడు. ఇంకా అమ్మాయిలు ఫోన్లు చేశారు. మాకే విసుకొచ్చేసింది. బొత్తిగా సిగ్గు, లజ్జ లేదు. ఒకరిద్దరు మహాతలులు నేరుగా ఇంటికి వచ్చేశారు. వాడు మళ్ళీ ఆ ధోరణిలో పడిపోయాడు. నేనేం చేయగలను? వాణ్ణి ఈ కూపంలోంచి రక్షించే దేవతను చూపించమని మేరీ మాతను ప్రార్థించాను. కానీ పోనీలే, 2 మాటలు చెప్తాను, నమ్మితే నమ్ము. వాడు మాట ఇస్తే తప్పడు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక ముందు అమ్మాయిలతో తిరగను అన్నాడు. ఆవిడ్ని చూస్తే యశోదకి చాలా జాలి కలిగింది.
కొడుకుని ఒక దారిలో పెట్టుకోవాలని ఆవిడ చాలా తాపత్రయపడుతుంది. నేను నీ మాటలు నమ్ముతున్నాను సిన్సియర్గా అంది. ఆవిడ మొహం వెలిగింది. అయితే తడుముకుంటూ ఆగిపోయింది. నేను జానీని పెళ్లి చేసుకోలేను. అందుకు కారణం జానీ తిరుగుళ్ళు కాదు. నేను మరొకరిని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. ఆవిడ మొహం నల్లబడిపోయింది. క్షణంలో తేరుకుంది. మంచిదమ్మా, ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు అంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఆమెకు తోచలేదు. నవ్వు తెచ్చిపెట్టుకుని ముఖానికి పులుముకుంది. అప్పుడు వచ్చాడు జానీ ఎక్కడి నుంచో. ఇంగ్లీష్ పాట వింటూ విజిల్ వేసుకుంటూ వస్తున్న అతడు యశోదను చూసి బొమ్మలాగా నిలబడిపోయాడు. మీరు ఇక్కడ అన్నాడు. అతని ఆశ్చర్యం చాలా జెన్యూన్గా ఉంది. తన రాక విషయం అతడికి ఏమీ తెలియదు అని నమ్మకం కలిగింది. మీ అమ్మగారు నన్ను చూస్తానంటే వచ్చాను. మీ సిస్టర్తో వచ్చాను. ఓ, దీర్ఘం తీశాడు జానీ. మమ్మీ నాకు ఈ విషయం ముందుగా చెప్పి ఉంటే మీకు ఈ శ్రమ కలగనిచ్చేవాడిని కాదు. పర్వాలేదు, ఈమె గారిని కలుసుకొని మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యశోద ఆప్యాయంగా అంది. తన కోరిక తిరస్కరించిందన్న బాధ కానీ నిష్ఠూరం కానీ ఆ గొంతులో లేవు. నేను వెళ్ళొస్తాను లేచింది యశోద. నేను డ్రాప్ చేస్తాను అన్నాడు జానీ. సంకోచించింది యశోద. మేడం, మీరు ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పారో అప్పటి నుండి మీరు నాకు ఒట్టి స్నేహితులు అంతే. మీరు నిశ్చింతగా నా కారులో కూర్చోవచ్చు. నవ్వి అతని పక్కన కూర్చుంది. కానీ 2 కళ్ళు తమని తీక్షణంగా చూస్తున్నాయన్న సంగతి యశోద గమనించలేదు. పార్వతి, దక్షిణామూర్తి, యశోద, వివేక్ నలుగురు క్యాన్ చైర్లో కూర్చున్నారు. దక్షిణామూర్తి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు. పార్వతి, మూర్తి ఆ ఇద్దరి మనసులు అప్రసన్నంగానే ఉన్నాయి. వివేక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అనటం ఇద్దరికీ నచ్చలేదు. యశోద ఏం మాట్లాడకుండా కూర్చుంది. వివేక్ మనసులో ఏముందో ఊహించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె మనసులో ఏవో సందేహాలు దోబూచులాడుతున్నాయి. కానీ వివేక్ ప్రేమలో ఆమెకు నమ్మకం ఉంది. బాబు, ఒకగానొక కూతురు లక్షణంగా పెళ్లి చేసుకోక నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ప్రారంభించింది పార్వతి. అత్తయ్య, ఎన్నో విషయాల్లో ఆధునికంగా ఉన్నామనుకుంటున్నాము. ఎక్కడో పాతకాలపు వాసనలు వదలవు. నిజం చెప్పండి, పురోహితుడు మంత్రాలు వినేవాళ్ళు పెళ్లిలో ఎవరైనా ఉన్నారా? అసలు పురోహితుడైన వేదోక్తంగా మంత్రాలు చదివి హోమాలు చేస్తున్నాడా? అర్థం పర్థం లేని ఈ తంతు కంటే అందరికీ అర్థమయ్యే అచ్చ తెలుగులో పరస్పరం వాగ్దానాలు చేసుకొని చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం చాలా మేలు కదా. కానీ అచ్చటా ముచ్చట ఏమీ లేకుండా ముచ్చట్లకేం పెళ్ళయిన తర్వాత చాలా గ్రాండ్గా పార్టీ ఇచ్చుకోండి. అందుకు అభ్యంతరం లేదా? ఎంత మాత్రం లేదు. పార్వతి మనసు స్థిమితపడింది. రిజిస్టర్ మ్యారేజ్ అనగానే ఈనాటికి అనేక మందిలో తలెత్తే సందేహాలే పార్వతి మనసులో గందరగోళాన్ని నింపేశాయి. పార్టీకి ఒప్పుకోవడంతో అనుమానాలు పోయాయి. దక్షిణామూర్తి కూడా రాజీ పడిపోయాడు. కాబోయే అల్లుడికి మర్యాద చేయడం కోసం స్వీట్స్ కొనటానికి మూర్తి బజారుకి వెళ్ళాడు. పార్వతి వంటింట్లోకి వెళ్ళిపోయింది. సమయం చూసుకొని అడిగింది యశోద. ఇప్పుడు చెప్పండి, రిజిస్టర్ మ్యారేజ్ దేనికి? చెప్పానుగా, మనకు నమ్మకం లేని. అదంతా అమ్మకి. నాకు చెప్పండి సమాధానం నవ్వాడు. ఎందుకే? నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకే అంటే ఏ విషయమైనా అర్థం చేసుకోగలిగే సూక్ష్మగ్రహిత్వం, ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే నిబ్బరం. ఓహో, ఇలా పొగిడితే ఉబ్బిపోయి అసలు విషయం మర్చిపోతా అనుకున్నారేమో. చెప్పండి, రిజిస్టర్ మ్యారేజ్ కావాలని ఎందుకన్నారు? నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం లేదు. కారణం తెలుసుకుందామని అంతే. మీ ఇంట్లో అంతా సాంప్రదాయం పాటించేవారు కదా, అందుకనే. అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. మీరేం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను, సహకరిస్తాను. మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోరని నా అనుమానము. ఆయన కట్నం కావాలనుకుంటున్నారా? కట్నం మీద ఆశ కాదు. మా ఇంటికి ఆయన ఒక నియంత. అందరంటేనూ ఆయనకు అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం కూడా నియంత చూపే అభిమానం లాంటిదే. ఆయన జ్యోతిష్యాలు చూపించి జాతకాలు గుణించి ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి అయిన అమ్మాయిని ఎంపిక చేయాలి అనుకుంటున్నారు. అదీ కాక ఆయన దృష్టిలో సాధ్యత్వం అంతా సినిమాటిక్గా ఉండాలి. అంటే ఒంటి నిండా బయట కప్పుకోవటం, తలదించుకొని వగైరా వగైరా. నవ్వు ఆపుకుంది యశోద. ఏం, నేను మహాసాధ్విని ఉత్తమ ఇల్లాలని కానని మీ అనుమానమా? అయినా కాకపోయినా నాకు అనవసరం. నాకు కావలసింది నన్ను ప్రేమించే అమ్మాయి. పైకి నవ్వేసింది యశోద. ఉత్తమ ఇల్లాలిలో మహాసాధ్విలో ప్రేమ ఉండదా? ప్రేమ ఉండకపోయినా ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి కావచ్చు. నోరు మూసుకొని పడి ఉండటం ద్వారా ప్రేమ కన్నా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఇంటిని తన భర్తను చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తే సంఘం ఆమెని మహాసాధ్వి అని అనకపోవచ్చు. కానీ నేను కోరేది ప్రేమతో పాటు సమయానుకూలంగా ప్రాక్టికల్గా ఆలోచించే భార్య. ఇదే విషయం మీ నాన్నగారితో స్పష్టంగా చెప్పచ్చు కదా.
ఆయన్ని కన్విన్స్ చేసి అది సాధ్యం కాకపోతే ఎదిరించి మీరు కోరిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంతేకాని దొంగచాటుగా నువ్వు చెప్పిన 2 అసంభవాలే. బ్రహ్మ కూడా మా నాన్నగారిని ఏ విషయంలోనూ కన్విన్స్ చేయలేడు. ఇక ఆయన ఎదిరించటం పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఆయన మనతో ఏ విషయంలోనూ వాదించరు. అంతా తన ఇష్టమే జరిగేలాగా చూసుకుంటారు. నా మాట విను. నాది పెంకితనం అనుకోకు నువ్వు. రిజిస్టర్ మ్యారేజ్ అయిపోగానే మనం మా నాన్నగారికి చెప్పేద్దాం. సినిమాలోలాగా నా ఇంట్లోంచి పో అంటే థ్యాంక్స్ చెప్పేసి వచ్చేద్దాం. ఏం? యశోద మాట్లాడలేదు. మనసులో గందరగోళంగా ఉంది. కానీ ఈ కారణంగా వివేక్ని దూరం చేసుకోవటం సిద్ధంగా లేదు యశోద. యశోద దగ్గర స్నేహితులంతా వచ్చారు పెళ్లికి. కొందరు స్నేహితులు యశోదని ఆధునికంగా అలంకరించడానికి తయారయ్యారు. యశోద వద్దంది. పార్వతి కొనిచ్చిన కొత్త పట్టుచీర కట్టుకొని మామూలుగానే తయారైంది. వివేక్ ప్రతి ఫంక్షన్కి సూట్లో వస్తాడు. పెళ్లికి అలాగే సూట్లో వచ్చాడు. ఆ రోజు కారులో వచ్చాడు రిజిస్టర్ ఆఫీస్కి. కారులో తన పక్కన యశోదని కూర్చోబెట్టుకొని వెనక సీట్లో పార్వతి, దక్షిణామూర్తులను కూర్చోమని తనే డ్రైవ్ చేశాడు. మీ అమ్మగారేరి? అడిగింది యశోద. వస్తుంది నాన్నగారి కారులో, డ్రైవర్ ఉన్నాడు. అంటే ఇదెవరి కారు? నా కారు. నీకు ప్రత్యేకమైన కారుందా? మరి ఎప్పుడు మోటార్ సైకిల్ మీద కనిపిస్తారే? నా పాకెట్ మనీ పెట్రోల్ ఖర్చు అయిపోతుందని పిసినారితనమా? అవును, ఇప్పటి నుంచి రాబోయే సంతానం కోసం నెలకి 100 రూపాయలు బ్యాంక్లో వేస్తుంటాను. నిజంగా? భలే ఐడియల్ ఫాదర్. మా నాన్నగారిలా కాకుండా నిజంగా ఐడియల్ ఫాదర్ కావాలన్నదే నా ఆశ. ఉలిక్కి పడింది. అతనికి సంతానం అంటే ఎందుకో ఆశ అర్థమైంది. సైకాలజీ స్టూడెంట్ కావటం వల్ల లవ్ హేట్ అనుబంధం తండ్రితో వివేక్కి. రిజిస్టర్ ఆఫీస్కి వివేక్ స్నేహితులు, యశోద స్నేహితులు, యశోద తరపున బంధువులు చాలామంది వచ్చారు. జానీ కూడా వచ్చాడు. ఆశ్చర్యపోయింది యశోద. అతన్ని అసలు తను పిలవలేదు. జానీ యశోద వివేక్లకి కంగ్రాట్స్ చెప్పాడు. గంధపు చెక్కతో తయారు చేసిన రాధాకృష్ణ విగ్రహాన్ని బహుమానంగా ఇచ్చాడు. వివేక్ వచ్చి నన్ను స్వయంగా ఆహ్వానించాడు పెళ్లికి. అందుకే ఒంట్లో బాగా లేకపోయినా వచ్చాను అన్నాడు జానీ. తెల్లబోయింది యశోద. వివేక్ నవ్వులో గర్వరేఖ అర్థమైంది యశోదకి. జానీని ఆహ్వానించడంలో వివేక్లో ఉన్నది ఔదార్యం కాదు, అహం. నీకు దక్కని యశోద నా భార్య అవుతోంది అని గర్వంగా చెప్పుకోవటం. జానీ ఇది అర్థం చేసుకోలేదు. పాత పగలు మర్చిపోయి స్నేహంగా పిలిచాడేమో అనుకుని వచ్చాడు. యశోద స్నేహితుల్లో కొందరు జానీ పైన ఓరచూపులు విసిరారు. జానీ చెల్లెలు క్రిస్టియన్ స్టైల్లో యశోద బుగ్గల పైన ముద్దు పెట్టుకుంది. ఇంకా ఏంటి ఆలస్యం? చెప్పిన టైం దాటిపోవటంతో అసహనంగా అడిగాడు రిజిస్టర్. మా అమ్మ వస్తుంది అందుకని చెప్పాడు వివేక్. మరో 6 గంటల వస్తుందిలేండి అన్నాడు. ఈసారి స్నేహితులే అసహనం చూపించారు. ఎంతసేపు అని వెయిట్ చేయటం? ఆవిడ వచ్చే ఉద్దేశమే ఉంటే ఈ పాటికి వచ్చేవారే. రావటం కుదరలేదేమో, మనం కానిచ్చేద్దాం. వివేక్ కూర్చుని చోటు నుంచి కదలలేదు. మా అమ్మ వస్తుంది అన్నాడు మళ్ళీ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత నమ్మకంగా. ఈ భార్యతో రెండో పెళ్లి కథలో ఎలాంటి మలుపులు ముందు ముందు దాగి ఉన్నాయో తర్వాత తెలుసుకుందాం. సరేనా అండి? ఈ రోజుకి ఇక్కడితో విరామం ఇచ్చేద్దాము. తర్వాత తిరిగి కొనసాగిద్దాము. కథ ఇప్పటి వరకు విన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. సరేనండి, ఉంటాను.